ఏర్పాటులో అన్న మాట ఎంత వాస్తవమో సంవత్సరం కూడా అలాగే గడిచిపోయింది. చూస్తూ ఉండగానే డిసెంబర్ మాసం అని వస్తుంది. ఈ మాసంలో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి వారము ప్రతిరోజు ప్రభు మనల్ని దర్శించి ఎంతగా కాపాడారో, ఎంతగా బలపరిచారో, గతించిపోయిన వారిని, మనల్ని విడిచిపోయినటువంటి వారిని, ఆత్మీయతలో చల్లారిన వారిని చూస్తే దేవుని కృప మన పైన ఎంత అత్యధికంగా ఉందో అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ యోగ్యతను బట్టి, ఏ అర్హతను బట్టి ఆయన ఇంత ప్రేమిస్తున్నాడో మనం గ్రహించం. కానీ ఈ ముగింపు దినాల్లో గతించిపోయిన వారిని, నశించిపోయిన వారిని, శిక్షకు అర్హులుగా మన కళ్ళెదుట కనబడుతున్న వారిని ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే మనం ఏ పాటి వారమో మనకు అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డారా, దేవుని కృపను మనం ఎన్నడూ కూడా నిరర్ధకం చేయకూడదు. ఒకవేళ ఈ సంవత్సరాంతంలో ఆయన సమయాన్ని కానివ్వండి, ఆయన కృపను కానివ్వండి దుర్వినియోగపరిచినట్లయితే, దూరపరిచినట్లయితే మనం చేసుకోవాల్సిన తీర్మానం ఒకటే. మనం బ్రతికేది మన ధనాన్ని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు, మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. ఆ కృప విశ్వాసంతో పోల్చి మాట్లాడాడు. మనకిచ్చింది కృప, అది విశ్వాసం. నువ్వెంతగా విశ్వాసాన్ని కాపాడుకుంటావో, ఆ విశ్వాసం మీద ఆధారపడతావో, ఆ విశ్వాసాన్ని గణపరుస్తావో, నీలో ఉన్న కృప, దేవుని కృప అత్యధికంగా గుర్తుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. కృప అంటేనే విశ్వాసం. ప్రతి విషయంలో ప్రభు అనుకోవటం, ప్రతి విషయంలో ప్రభుని అడగటం, ప్రతి విషయంలో ప్రభు కొరకు కనిపెట్టడం, ప్రభు మాట్లాడితే మనం చేయగలగటం, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోగలిగితే, వాటిని కాపాడుకోగలిగితే చివరి మన ముగింపు దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలానికి అంతం వస్తుందని భక్తులు ఎంతోమంది బైబిల్లో చెప్పారు. అంతం వస్తున్న మాట వాస్తవమే. ఈ అంతం వస్తున్నప్పుడు ప్రభు మనకు చెప్పిన మాట, నేను త్వరగా రాబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు మనము చాలా సరదాగా మాట్లాడుకుంటాం, కానీ దానిలో ఉన్నటువంటి లోతు, దాంట్లో ఉన్నటువంటి భయం ఎంతో మనకు అర్థం కాదు. ఒక భక్తుడు తన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ వెళ్తూ తన ముగింపులో ఇచ్చిన ఒక 3 ముఖ్యమైన మాటలు మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. చదువుకుందాం ఆ మాట. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ నాలాగా పరుగును తుదముట్టించి ఆ ప్రత్యక్షతలో, ఆ దర్శనములో జీవించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును, ఆ బహుమానము అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు ఆ మాట. తిమోతి, నీవు నమ్మకస్తుడవు, నా పరుగు ముగించే సమయం ఆసన్నమైంది, నీవు జాగ్రత్త. ఈ ప్రజలందరికీ సత్యమును స్థిరపరిచావు, కానీ దుర్బోధలు ఉన్నాయి, దురదృష్టములు గలవారు ఉన్నారు, వారి సంతోషాల కోసం భక్తిని అమ్ముకొని తప్పుదోవ పట్టేవారు ఉన్నారు. కనుక వారి విషయంలో నీవు బహు జాగ్రత్తగా ఉండి, వారు దుర్బోధనను అనుసరించి తిరుగుబాటు చేసినప్పుడు, దుర్బోధనను అనుసరించి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, నీవు గద్దించే విషయంలో, ప్రేమించే విషయంలో, సరిచేసే విషయంలో జాగ్రత్తగా ఉండి నీ పరుగు నా వల్లే ముగించు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తాం హల్లెలూయా.
చూడండి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. శ్రమపడుము. సువార్తికుని పని చేయుము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, తిమోతికి చెప్తున్న మాట. తిమోతి దురద చెవులు గలవారు ఉంటారు, సత్యానికి వ్యతిరేకంగా అసత్యంగా ప్రవర్తించేవారు ఉంటారు. కాబట్టి నీవు వీటి విషయంలో మితముగా ఉండి వారిని సత్యములో నుంచి తొలగిపోకుండానట్లుగా, దురద చెవులు గలవారిగా ఉండకుండానట్లుగా, ఇతర బోధలకు వారు లోబడి వారు స్వచిత్తానుసారముగా నడవకుండానట్లుగా నీవు జాగ్రత్త తీసుకో అని హెచ్చరించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఇతడు పోరాడాడట. మంచి పోరాడాను, నా పరుగును తుదముట్టించానన్నాడు. ఇప్పుడు ఈ పోరాటంలో తన పరుగును తుదముట్టించి ఆయన కాపాడుకున్నది ఏమిటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు ఈ పోరాటం అంతా దేనికి చేశాడు? పరుగంతా ఎందుకు పరిగెత్తాడయ్యానంటే ఆయన విశ్వాసాన్ని పాడు చేయడానికి, ఆ విశ్వాసపు నేత్రాలు ఏవైతే ప్రభువును చూశాయో, ప్రభు స్వరాన్ని విన్నాయో, ఆ విశ్వాసాన్ని పాడు చేయడానికి అసత్యమైనటువంటి మనుషులు, అసత్యమైనటువంటి బోధ, కపటమైన మనుషులు అతని కంటెదుట కనపడ్డప్పుడు అతన్ని ఖండిస్తూ, ఇతడు నిజము కాదు, ఇతడు ఒకప్పుడు దూషకుడు, ఇతడు మోసగాడు, ఇతడు దౌర్భాగ్యుడు అని అనేకులు అతని సాక్ష్యాన్ని, పాత సాక్ష్యాన్ని తవ్వి అతన్ని నీర్షించాలని చూసినప్పుడు అతడు పరుగు ఆపకుండా పరిగెత్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఇప్పుడు ఆయనని కిరీటం పొందుకునే అంతగా తన ప్రయాసపడటానికి కృప చూపింది ఏమిటంటే విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, విశ్వాసము కాని పరిచర్య ఏదైనా, విశ్వాసము లేకుండా నువ్వు దేవుణ్ణి అంగీకరించలేకపోయినా, విశ్వాసము ద్వారా ఆ మాట నాదే అని నువ్వు స్వీకరించకపోతే, ఇది విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోకపోతే ఆ ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలన్నా, నన్ను స్వస్థపరుస్తున్నాడు దేవుడని నువ్వు విశ్వసించినడలా, అలాగే నాకు పలాంది జరుగుతుంది దేవుని ద్వారా అని నువ్వు విశ్వసిస్తేనే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు బైబిల్లో ప్రభు మనకు చూపించాడు. స్వస్థపరచబడే ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నమాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసాన్ని బట్టి నీ పరుపునెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అంటే ప్రతి కార్యము మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్వాసం ఉన్నప్పుడు ఆయన పరిగెత్తాలట. ఎందుకు పరిగెత్తమన్నాడు? ఆపే శక్తులు ఉంటాయి, ఆపే మనుషులు ఉంటారు, మాట్లాడి పాత విషయాలని తీసుకొచ్చి నీ పరుగును ఆపే మనుషులు ఉంటారు. ఇదిగో నువ్వు పలానప్పుడు పలానా ఇది కదా, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయావు, ఇక్కడ ఈ స్థితి నీకు అవసరం లేదు, నువ్వు బలంగా ఉండవలసిన వాడివి, ధైర్యంగా ఉండవలసిన వాడివి, నువ్వు కానీ నిలబడగలిగితే ఇదిగో మేము నీకు సపోర్ట్ చేస్తాం. ఇలాంటివి అనేక రకాల మాటలు ఒక వ్యక్తి విశ్వాసాన్ని భ్రష్టు పట్టిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే నరుని ఆయుష్ యుద్ధరంగం వంటిది భూమి మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొద్దున్న లేసి మనం పోరాడేది దేనితోటి? మన విశ్వాసాన్ని పాడు చేసే అనేక కార్యాలు మన ఎదుటికి వస్తాయి. నీ విశ్వాసం బలంగా ఉండకుండా దాన్ని బలహీనపరిచే తలంపులు, ఆలోచనలు, మనుషులు, మాటలు, ప్రవర్తనలు ఇవన్నీ నీ కళ్ళెదురు కనపడతాయి. ఆ సమయంలో మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్న నేను పరుగు తీసి మంచి పోరాటం పోరాడా. నేను తెలుసుకున్న వ్యక్తి మంచివాడు, నేను తెలుసుకున్న బోధ మంచిది, నేను చూసిన వ్యక్తి మంచివాడు. ఆయన మంచివాడైన తర్వాత ఈ భూమి మీద ఏది మంచిది లేదు కనుక ఆ విశ్వాసాన్ని నేను కాపాడుకొని నా పరుగు తుద ముట్టించా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ దర్శనం ఇక అతన్ని ఏ విషయంలో కలవరపడటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతను చూచింది వాస్తవం, విన్నది వాస్తవం, అతను కలిగి ఉన్నది వాస్తవం కనుక ఇంకా ఏ మాట అతనికి ఇష్టం లేదు. ఎవరి ప్రవర్తన మీద అతను మనసు పెట్టలేదు, ఎవరి భక్తిని గురించి అతను మాట్లాడలేదు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు నమ్మకస్తుడు అని నేను చెప్తున్నాను, నేను పోరాడినట్లుగా నువ్వు పోరాడు. ఇదిగో దుర్బోధలు ఉన్నాయి, అనేకుల మనసు కలవర పెడతారు, వాళ్ళు దురద చెవులు గలవారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. మన ప్రయాస వ్యర్థము కాకుండా రేపు నూతన సంవత్సరంలో మనకు దాచి ఉంచిన ఆ దివ్యమైన ఆశీర్వాదాలన్నీ మన కంటికి కనపడాలంటే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు నీ అపజయానికి కారణం నీలో ఉన్న విశ్వాసం పదును పెట్టలేదేమో, నీకున్న ఆలోచనలు, నీకున్న బలహీనతలు ఆ విశ్వాసాన్ని కప్పిపుచ్చాయేమో. ఈ సంవత్సరాంతంలో నా ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కనులకున్న ఆ పొరలన్నీ తొలగించుకోగలిగితే నీకిచ్చిన ఆ విశ్వాసం ఏదైతే ఉందో అదే నీ గొప్ప భాగ్యమని, ఆ విశ్వాసం ద్వారానే నువ్వు జయిస్తావని, ఆ విశ్వాసం ద్వారానే నువ్వు సమస్తాన్ని పొందుకోగలుగుతావని నువ్వు ఈ రోజున తెలుసుకోగలిగితే 2024లో దాచి ఉంచిన మేలులన్నీ నీ కొరకే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అవి మన కంటికి కనపడ, హృదయానికి గోచరం కావు, కానీ అవి విశ్వాసము ద్వారా దేవుడు మనకు కనబరుస్తాడు. విశ్వాసము ద్వారా దాన్ని పొందుకునే కృపనిస్తాడు. విశ్వాసాన్ని బట్టి అవి ఏ స్థలంలో ఉన్నా, ఏ మార్గంలో వెళ్తే అవి మనకు అందుబాటులోకి వస్తాయో మనకు దేవుడు బోధిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు అక్కడ, నేను మంచి పోరాటం పోరాడాను. పోరాటంలో కూడా ఒక క్రమాన్ని చూపిస్తున్నాను. ఎలా పడితే అలా పోరాడితే జయం రాదు. సైనికుడైన వాడు జట్టులో చేర్చుకున్న వాడిని సంతోషపరచుట కొరకు అతడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అని ఉంటుంది బైబిల్లో. వాటి వ్యాపారాల్లో చిక్కుకోకూడదని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఏ వ్యాపారం ఉంటుంది మనకి చిక్కుకోకడానికి? అంటే ఈ లోకంలో ఉన్న మాటలు, ఈ లోకంలో ఉన్న కృంగుదల, ఈ లోకంలో ఉన్న వ్యసనాలు, ఈ లోకంలో ఉన్న అసూయలు, ఇవి మనల్ని చిక్కులో పెట్టి క్రమమైన మార్గాన్ని తప్పిస్తాయి. జట్టి అయిన వాడు క్రమంగా పోరాడకపోతే ఈ వ్యాపారంలో చిక్కుకుంటాడట. చిక్కుకోవడం అంటే నిన్ను ఏది సులువుగా చిక్కులు పెట్టే పాపము నిన్ను వెంటాడుతుంది. అసూయ ఒక చిక్కులు పెట్టే సమస్య, బలహీనమైన ఆలోచన, వ్యర్థమైన తలంపులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా నీ క్రమంగా పోరాటాన్ని ఆపగలిగే ఒక బలమైన సాధనాలు. అవి నువ్వు అనుకుంటావు ఇవి చిన్నవే అని, నువ్వు అనుకుంటావు అవి మామూలువే అని, కానీ అవి నీ ప్రయాణాన్ని, దైవ కార్యాన్ని, నీ గురిని, నీ లక్ష్యాన్ని పాడు చేస్తున్నాయని మనం గ్రహించాం. అందుకే పౌలు గారు అంత గొప్ప జయంతో ముగించడానికి కారణం ఏంటంటే అతడు వెనుకున్నవి మరిచాడట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక నూతనమైన కార్యం చెయ్యాలి అన్నా, నూతనమైన మార్గంలో వెళ్ళి దీవెనలు పొందుకోవాలనుకున్నా, ఒక నూతనత్వాన్ని ప్రజలకు మనలో నుండి ప్రభు చూపించాలన్నా మనము వెనుకున్నవి మరవాలి. మరవకపోతే క్రమం కాదు.
మరవకుండా విడవకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా మన బ్రతుకుల్లో మార్పు రాదు. ప్రియదేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో మార్పు రాదు. మంచిని తెలుసుకున్న వాడికి దేవుడు నిలకడగా ఉండమని చెప్పట్లేదు, పరిగెత్తమంటున్నాడు. ఎందుకని? నీవు నిలబడితే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. నువ్వు నిలబడితే నీతో నుంచి మాట్లాడేవారు ఉంటారు. అంటే ఆ గుంపునంతా కూడా దేవుడు ఒక ప్రత్యేకత పరిచి మాట్లాడుతుంటాడు. అందుకే పౌలు గారు అన్ని సంఘాలను బలపరిచి, అన్ని సంఘాలను కట్టి, అన్ని సంఘాలను దేవుని మహిమ కొరకు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నియమ ప్రకారము పోరాడకపోతే మనకు బహుమానం రాదు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే పోరాటం ఎలా పడితే అలా చేసేది కాదు ఈ భక్తి అనేది. నియమ ప్రకారము పోరాడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నియమం ఏంటో కొన్ని విషయాలు మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. ఒక రోజున ఒక కుటుంబం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, మీరు దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రజలు దేవునితో సహవాసము చేయగలిగిన ప్రజలు కాబట్టి మీరు ఉన్న స్థలము మంచిది కాదు. మీరు చేస్తున్న సహవాసముతో కూడిన ప్రజలు మంచివారు కాదు. కాబట్టి మీరు చేయవలసిన పనంతా ఒకటే, మీరు మీ స్థలములో నుండి లేచి ఇదిగో ఈ మైదానంలో ఎక్కడ ఆగకుండా మీరు పరిగెత్తుకొని నేను ఏ కొండనైతే చూపిస్తున్నానో అక్కడికి వెళ్ళండి అని దేవుడే తన దూతలను ఆ కుటుంబం దగ్గరికి పంపించాడు. అది నీతిమంతుల కుటుంబం. కానీ వాళ్ళు ఉన్నది అనీతిమంతులైన ప్రజల మధ్యలో. ఆ ప్రజల మధ్యలో ఉన్న మనుషుల దగ్గరికి దేవుడే పంపించి, మీరిక్కడ నుండి లేచి ఎక్కడ ఆగకుండా ఈ మైదానంలో పరిగెత్తండి, వెనుకకు చూడకండి అని 3 ఆజ్ఞలు ఇచ్చాడు. అని ఆ లోతు కుటుంబాన్ని తీసుకొచ్చి ఊరు బయట దాకా తీసుకొచ్చాడు. వెనుకకు తిరిగి చూసినా ఆ ఊరు కనపడదు. ఆ ఊరు మైదానం దాకా తీసుకొచ్చాడు. అంటే పొలిమేర అంటారు మన భాషలో. అక్కడ ఊరు కనపడదు. ఊరికి ఇంకొంచెం దూరంగా ఉన్నామనగానే దాన్ని పొలిమేర అంటారు. అక్కడ దాకా తీసుకొచ్చి ఇక వాళ్ళకేమీ కనపడే ప్రసక్తి లేదు అక్కడ. పైగా అదొక అరణ్యం, మైదానం. అక్కడ ఒక మనిషి ఆపే అవకాశం లేదు. పోనీ వెనకకి తిరిగి చూద్దామా, ఎవరు తరిమేవాళ్ళు లేరు. కానీ దేవుడు అన్న మాట ఏమిటంటే, ఈ మైదానంలో నువ్వు ఆగకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. వెనుకకు తిరగకూడదు. అక్కడ తరిమే వ్యక్తులు కానీ లేదా ఒక సమూహం కానీ ఎవరు రావట్లేదు. వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇది మైదానం, ఇక్కడ నువ్వు కనుమెరుగ చూసిన ఎవరు కనపడరు, నీకు భయం పుట్టించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ మైదానంలో నువ్వు ఆగకూడదు, పరిగెత్తాలి. నిన్ను తరిమే సమూహం ఏమీ లేదు, అయినా సరే నువ్వు ఉరకాలి. ఆ తరువాత వెనుకకు తిరిగి చూడకూడదు, ఎందుకంటే ఇదంతా మైదానం, నీకేమీ కనపడదు అన్నాడు. ఇవేమన్నా చెడ్డ మాటలా? వారు చెప్పినట్లుగానే ఇరువురు ప్రయాణమయ్యారు, పరిగెత్తారు. మధ్యలోనికి రాగానే ఆమె వెనుకకు చూసి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏమున్నదని ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆమెను ఏమన్నా తాకిందా? ఆమెను అక్కడి దిగొచ్చి ఎవరన్నా శాసించారా? ఆమెతో ఎవరన్నా మాట్లాడి ఎందుకు నువ్వు అవిధేయతగా ప్రవర్తించావు అని శపించగానే ఏమన్నా వెళ్ళారా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఒక వ్యక్తిని పరిశోధించేటప్పుడు విశాలతలోనే పరిశోధిస్తాడు. నిన్ను ఇరుకులో పెట్టే పరీక్షించదు, సమృద్ధినిచ్చి నీ హృదయాన్ని చూస్తాడు. అక్కడ విశాలమైనటువంటి నేల, ఆ నేలలో పరిగెత్తమన్నాడు. ఎందుకనంటే నీ వెంట ఒక మరణపాత్ర వస్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుని మాట వినకపోతే
వాడు చస్తాడు అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు ఆ మాట ప్రకారంగా వెళ్తున్నప్పుడు బ్రతుకుతావు, ఆ మాట కాదన్న రోజు నువ్వు చనిపోతావు. అంటే ఒక వ్యక్తితో ప్రయాణం వచ్చేది ఏమిటంటే మరణపాత్మ. ముందుగా నా దూతలను పంపుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మార్గములో నిన్ను చంపుటకు వాడు పొంచి ఉంటాడు. మార్గములో వాడు నిన్ను చంపుటకు పొంచి ఉంటాడు. కాబట్టి నీకు ముందుగా దేవదూతలు వెళ్తున్నారు. వాళ్ళ మాటలను శ్రద్ధగా వినాలి. వాళ్ళ కోపం రేపొద్దు. ఒకవేళ అలా జరిగిందా ఆయన సహించేవాడు. 3:20 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి చూడండి. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మీరు కోపపడేటట్లుగా మీరు ప్రవర్తించిన ఆ అతిక్రమమును ఆయన సహించడు. నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. ఆ మాట జాగ్రత్తగా వినండి. నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. అమోరీయులు, హిత్తీయులు, చూడండి అక్కడ దూత ముందుగా వెళ్తుంది. కాబట్టి నీవు జాగ్రత్తగా వెళ్ళాలి. సగం దూరం పరిగెత్తగానే లోతు భార్యకి అనిపించి ఉండొచ్చు, ఈ మైదానంలో ఉన్నాను, నన్ను ఎవరు చూస్తారు, ఆ దూత అక్కడ చెప్పి పంపించింది, అయిపోయింది, నా వెనకేం రావట్లేదు కదా అని, అసలు ఏమి జరుగుతుందా అని వెనుకకు చూసింది. వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. అక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమము పాపము నిన్ను పట్టుకుంటుంది అన్నది బైబిల్లో. నిన్ను పట్టుకొని పాడు చేసేది, నిన్ను పట్టుకొని ఉపయోగకరంగా లేకుండా చేసేది ఏమిటంటే దేవుని ఆజ్ఞను పాటించకపోతే పాపం. ఆయన ఒక ఆజ్ఞ వేశాడు, నువ్వు వెనుకకు తిరిగి చూడొద్దు, వెళ్ళిపో అని. ఆయన ఎందుకు వేశాడు మనకు వచ్చిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు లేరు కదా ఎందుకు ఆగమన్నాడు ప్రశ్న అవసరం లేదు. నేను పరిగెత్తి అలసిపోతున్నాను అని చెప్పే అవసరం లేదు. ఆయన వెళ్ళమన్నాడు, వెళ్ళాలి, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరు చూడట్లేదు కదా, ఇక్కడ ఎవరు లేరు కదా, కొద్దిసేపు నేను ఇలా ఉంటాను, కొద్దిసేపు నేను ఇలా ప్రవర్తిస్తాను అని అంటే అక్కడ మరణం తాండవిస్తుంది. విశాలమైనటువంటి స్థలమే అది, ఎవ్వరూ లేరు, అభ్యంతరం లేదు. కానీ అక్కడ శాపం వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని తన విశ్వాసాన్ని పరిశోధించే స్థలం ఏదైనా ఉంది అంటే సమృద్ధిలో, ఆనందములో, ఆరోగ్యం ఇచ్చి, సిరి సంపదలు ఇచ్చి నిన్ను పరిశోధిస్తాడు. అన్నీ తీసేసినప్పుడు నీ దగ్గర పరీక్షించడానికి ఏముంది? బాధ, దుఃఖము తప్ప. అనారోగ్యం ఉంది, నిన్నేమని శోధిస్తాడు? అసలే అనారోగ్యంతో మూలుగుతూ ఉన్నావు, నిన్ను శోధించడానికి నీ దగ్గర ఏముంది? దేవుడు సమస్తమును స్వేచ్ఛనిచ్చి, సమృద్ధినిచ్చి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా, ఆమె సొదొమ నుంచి వచ్చేసింది, దేవుని మాటనే విన్నది. నా దృష్టిలో ఆమె మంచి ప్రయాణమే చేసింది, మధ్యలో ఆగిపోయింది. అంటే విడిచిపెట్టింది, రక్షణ పొందిన వస్త్రాలు వేసింది, రక్షించబడ్డాను అని ప్రజలు చూసినట్లుగా, భర్త చూసినట్లుగా, దేవుడు వినేటట్లుగా ప్రయాణమే కొనసాగించింది. కానీ తన హృదయములో నుండి ఆ ఆలోచనలు తొలగించలేదు. ఆమె ఆలోచనలు తీసివేలే.
దేవుడు కోరేది నువ్వు లోకంలో నుంచి రక్షించబడి బాప్టిజం తీసుకుని తెల్లని వస్త్రాలు వేసుకున్నందుకు సంతోషపడాడు. ఏమని బాప్టిజం తీసుకుంటున్నాం మనం? ఆయన సొంత రక్షకుడు, నన్ను పాపము నుండి విడిపించువాడు ఆయనని మనం బాప్టిజం తీసుకుంటున్నాం. మరి నీకు రక్షకుడిగా ఉన్నప్పుడు నీ అంతరంగంలో ఉన్న ఆ పాపమును తీసేయట్లేదా? దేనికి రక్షించబడ్డావు? ఆయన దేనికి రక్షకుడిగా ఉపయోగించుకుంటున్నావు? దేనికి నువ్వు ఆయనను వాడుకుంటున్నావు? పాటొచ్చు అని 10 మందికి చెప్పడానికి దేవుణ్ణి వాడుకుంటున్నావా? భక్తి పరులమని చెప్పుకోవడానికి ఆయనను వాడుకుంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెను వెంటనే శాపగ్రస్తురాలుగా మారిపోవడానికి కారణం ఏంటంటే ఆమె మనస్సులో ఉన్నది ఆమెను వెనుకకు తిప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థం చెప్పగలుగుతున్నావా? విన్నట్లుగా నటిస్తున్నావా? దాన్ని విని పెంపొందింపజేసుకుంటున్నావా? ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె ఎప్పుడైతే వెనుతట్టు తిరిగింది ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు సేఫ్ సైడ్కి వెళ్ళిపోయాడు. ఆనాడు ఏదేను తోటలో కూడా ప్రభు అన్నమాట ఒకటే, సమృద్ధిగా ఉంది పంట అంతా. ప్రభు సింపుల్గా చెప్పాడు కఠినమైన మాట, ఇదిగో ఈ పండ్లు తినొచ్చు, నువ్వు ఇక్కడ ఏలుబడి చేయొచ్చు, ఇదంతా నీ కొరకే చేశాను, నువ్వు హాయిగా బ్రతుకు అని ఎలాంటి కష్టం కానీ కన్నీరు కానీ చెమట కానీ లేకుండా అతన్ని అంత సమృద్ధితో నింపి ఈ పండు తినొద్దు. అతనికి చాలా ఈజీ అనిపించింది, కానీ అది ఎంత కఠినమైన మాటో దాని తరువాత పరిణామం అర్థమైంది. అది వద్దు అన్న రోజు ఆయన అన్న మాట ఏంటంటే, చచ్చిపోతాను ఆ పని చేస్తే. అక్కడ వెంటనే మరణం తాండవించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ మైదానంలో ఆగొద్దు అన్నాడంటే నీ వెనక మరణం అనేది ప్రాకుతుందని, నీ వెనక మరణం అనేది వెంటాడుతూ నిన్ను పట్టుకోవాలని వస్తుందని ఆయన ఆగొద్దన్నాడు. ఈమెకి ఏమనిపించింది? ఎవ్వరు లేరు కదా అనిపించింది. ఈ రోజున ఎంతమంది విశ్వాసాన్ని చంపుకుంటున్నాం అలాగునా? స్వేచ్ఛలో ఉండి, సుఖములో ఉండి, సంతోషములో ఉండి, ఆయన చూడట్లేదులే, ఆయన వినట్లేదులే, నేను మందిరానికి వెళ్తున్నానులే, బాగానే. ఆమె అలాగే ప్రవర్తించింది, కానీ ఆమె మధ్యలో మృతురాలిగా, ఉపయోగం లేని స్తంభంగా మారిపోయింది. అందుకే పలుమార్లు లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఒక విశ్వాసి స్థిరపడేటప్పుడు, ఒక విశ్వాసి వృద్ధిపరచబడేటప్పుడు, ఒక విశ్వాసి దేవుని మాటలు వినేటప్పుడు, ఆ మాట్లాడుతున్న క్రమంలో రాహేలును లోతు భార్యను జ్ఞాపకం చేస్తాడు. ఎందుకని? వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు పవిత్రులుగా పిలువబడ్డటువంటి స్త్రీలు, తల్లులు, అయినా శాపానికి గురయ్యారు. కారణం ఏంటంటే వాళ్ళు మాటకు అవిధేయత చూపారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా వినండి. మనకు దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు, కానీ నిన్ను ఆ స్వేచ్ఛలో అన్నీ అనుభవిస్తూ బ్రతకమనలేదు. మితముగా ఉండు అంటాడు తిమోతితో పౌలు చెప్తూ, తిమోతి నువ్వన్ని విషయాలలో మితముగా, అన్నీ ఉన్నాయని అనుభవించకు, అన్నీ ఉన్నాయి కదా అని చేయటానికి ఇష్టపడకు, అంత అధికారం ఉంది కదా అని చలాయించకు, మితముగా. ఎందుకన్నాడు ఆ మాట? ఒకవేళ దానిలో నువ్వు పడిపోతావేమో, అపవాది ఏ ఉచ్చులో నిన్ను లాగుతుందో జాగ్రత్త. ప్రియమైనటువంటి వారలారా, ఈ రోజున నూతన సంవత్సరం కొరకు ఆరాటపడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆశీర్వాదం పొందుకొని, దీవెనలు పొందుకొని ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వెళ్తున్నాం. కానీ ఆ ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైనయా, పర సంబంధమైనవా? వాకిలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, కారు ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, అయ్యా ఇంకా ఏమి ఇస్తావో అని ముందుకెళ్తున్నామా? లేక ఆత్మీయతలో ప్రభువా ఈ ఫలాలు పొందుకున్నా, నేను ఈ విశ్వాసాన్ని కాపాడుకున్నా, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఎదురాడే మనుషులు వచ్చారు, ఎన్నొచ్చినా ఇదిగో ప్రభువా నీవిచ్చి నీ జీవితాన్ని నీకు మహిమకరంగా నేను ముగిస్తున్నాను అని చెప్పగలిగిన సామర్థ్యత మనకుందా? దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసమునట నేను అగ్నిలో పుటం వేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పుటం వేస్తున్నాడు అగ్నిలో? అందులో ఉన్న మస్తంతా పోవాలి. అందులో ఉన్న మస్తంతా పోవడానికి పుటం వేస్తాడు. ఇప్పుడు సంతోషములో, ఆనందములో, ఆరోగ్యములో దాగి ఉన్న పాపం బయటికి తీసుకురావాలన్నదే దేవుని ఆలోచన. కష్టాల్లో పాపం ఏముంటుందండి? కష్టాల్లో పాపం ఏముండదు. అంత ఆనందంలోనే, అంత సుఖములోనే, అంత సౌఖ్యంలోనే, ఆ సౌఖ్యము కలిగినప్పుడే దేవుడు పుటం వేస్తాడు. వెనుకకు తిరగకు, వెనుకకు తిరగకు. ఇతడు పౌలు గారు అంటాడు, వెనుకున్నవి నేను మరిచిపోయాను. దేవునికి స్తోత్రం. మరిచిపోవటమే కాక అక్కడ ఒక మంచి మాట ఉపయోగిస్తాడు. అందులో నాకు లాభకరమైనవి ఏమిటో. ఆయన మర్చిపోయింది ఏంటండి? లాభకరమైనవి, ఆయనకు లాభకరమైనవి, ఆయనకు ఘనతనిచ్చేవి, ఆయనను కొనియాడేవి, ఆయనను 10 మంది సన్మానించే కార్యాలు. అది ఆయన జ్ఞానము, పరిచర్య, సౌందర్యము, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు క్వాలిఫికేషన్స్. వీటన్నిటినట నష్టంగా ఎంచుకొని పెంటతో సమానంగా చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోవటం అంటే అలా మర్చిపోలేదు. మనకు ఉపయోగం లేదని మర్చిపోతాం. మనకు ఉపయోగం వచ్చిందని మర్చిపోతామా? ఎలా మర్చిపోగలుగుతాం? కానీ పౌలు అంటాడు, దాన్ని నేను మర్చిపోయాను. ఈరోజు మనం విడిచిపెట్టవలసిన ఏంటో తెలుసా? మనకి ఇష్టం లేని కావు, మనకు నచ్చినవి, మనం మెచ్చుకునేవి, వాటి ద్వారా మనం గణపరచబడేవి, వాటిని మనం ఇష్టపడేవి, వాటిని అలంకారప్రాయంగా ధరించేవి ఏవైతే ఉన్నాయో అవి నష్టంగా ఎంచాలి. అప్పుడు నీ భక్తిని మెచ్చి ఇందును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు అబ్రహాముని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామా, నీకొక్కడే ఎన్న కొడుకుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టు అన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నీకిష్టమైన నీకొక్కడైన కుమారుడు. అంటే ఇష్టాన్ని బలిపీఠం మీద పెట్టుకుంటున్నాడు, కానీ కష్టమైన దాన్ని, ప్రజలు తృణీకరించిన దాన్ని, మనకు ఇష్టం లేని దాన్ని. అందుకే కదా కయ్యను మీద అంత పెద్ద ముద్ర పడిపోయింది, వీడు ఒక భ్రష్టుడు అని. ఎలా పడితే అలా తీసుకొచ్చి ఇచ్చాడు. క్రమం లేదు, మర్యాద లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జట్టి అయిన వాడు క్రమంగా పోరాడకపోతే బహుమానం రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో 2 భక్తులను పరిచయం చేస్తాను. ఒక భక్తుడు సొలొమోను మహారాజు, మరొక భక్తుడు యోబు, నీతిమంతుడు. వీళ్ళిద్దరిని దేవుడు సమృద్ధితో నింపాడు, ఏ కొదవ లేదు. దాన ధర్మాలు చేసుకుంటా యోబు, ఊజు దేశంలో మంచి పేరు, మంచి కుటుంబం, మంచి ఆస్తి అన్నీ ఉన్నాయి. ఇతడికి సొలొమోను అని పేరు పెట్టి రాజ్యాలన్నీ తన వశంలో పెట్టి ఎలాంటి యుద్ధాలు లేకుండా అన్ని సమృద్ధినిచ్చాడు. ఇద్దరికి పరీక్ష వచ్చింది. చూడండి, ఆ 2 పరీక్షల్లో ఒక వ్యక్తి తను పొందుకున్న అనుభవం ఏంటో ప్రసంగి పుస్తకం 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. నా కన్ను ఆశించిన వాటిలో దేనిని కూడా నా కళ్ళు చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏదీ నేను అనుభవించకుండా నేను నా హృదయమును కఠినపరుచుకోలేదు, నిర్బంధించలేదు, నా హృదయానికి స్వేచ్ఛనిచ్చాను అన్నాడు. చూడండి, ఇతడు కన్ను అతందే కదా, హృదయం కూడా అతందే. అతను తన స్వచిత్తానుసారంగా ఆలోచించటం తప్పులేదు. కానీ ఇక్కడ దేవుడు ఆ మాట ఎందుకు రాసి పెట్టాడంటే, దేవుని కొరకు పిలువబడిన వాడు ఆ స్వేచ్ఛగా బ్రతకటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. అక్కడ నా కన్ను నా హృదయము అంటున్నాడు. అంటే అతడు దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుణ్ణి ప్రేమించిన వాడిగా, దేవుడి చేత ప్రేమింపబడిన వాడిగా, ఒక రాజ్యాన్ని ఏలుబడి చేసే రాజుగా అతడు నియమించబడ్డాడు. కానీ అక్కడ ఏమంటాడు?
నా కన్ను నా హృదయము అన్నాడు. అని కన్ను ఏది ఆశిస్తుందో దాన్ని పొందుకున్నాడు. ఆ కోరికను తీర్చుకోకుండా ఉండలేదట. ఎందుకంటే ఆ కోరిక తీర్చుకున్నప్పుడు హృదయం సంతోషపడుతుంది. హృదయం సంతోషపడేటట్లుగా అతడు ప్రవర్తించాడు, దేన్ని అభ్యంతరపరచలేదు. కానీ అతని బ్రతుకు పశుప్రాయుడు నా వంటి వాడు లేడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పశువుకు ఆత్మ ఉండదు, శరీరం. ఏమైనా శరీరం తిండి, నిద్ర, సుఖము, భోగాలు, ఆశలు, కోరికలు ఇవి శరీరానికి ఉంటాయి. ఈ శరీరముతో బ్రతికిన వాడు పశువుతో పోల్చుకున్నాడు. నా వంటి పశుప్రాయుడు మరొకడు లేడు. పరిశుద్ధుల పట్టికలో, విశ్వాసుల పట్టికలో ఇతని పేరుండదండి. రాహాబు అనే వేశ్య, ఆమె పేరు పరిశుద్ధుల పట్టికలో, విశ్వాసుల పట్టికలో ఉంటుంది. కానీ ఈ సాల్మన్ పేరు ఉండదు. అంటే ఇతడు విశ్వాస భ్రష్టుడిగా మారిపోయాడు. ఏంటంటే ఆ తప్పు నేను చేయకూడదు, అలా నేను చూడకూడదు, అలా నేను మాట్లాడకూడదు, ఇది విశ్వాసికి ఉండవలసిన లక్షణం కాదు అన్న విషయం అతడు తెలుసుకోలే. అందుకే పశుప్రాయుడైపోయాడు. విశ్వాసుల పట్టికలో విశ్వాసము లేనివాడు అని రాయబడింది. నా కన్ను అంటాడు. అది యోబు చూడండి, 31వ అధ్యాయము యోబు పుస్తకం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను ఎలాగ చూచుదును, కన్యకను నేను ఎలా చూస్తాను, అలాగు చేసిన ఎడల, అలా చేసినట్లయితే పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చాలండి. పరమందున్న దేవుని ఆజ్ఞ, పరమందున్న నాకు దాచిన స్వాస్థ్యము అంటాడు. అంటే అర్థం ఏంటి? నేను కాను, ఆయన కృప వలన బ్రతుకుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ కన్ను నాది కాదు, ఆయనది. ఈ హృదయం నాది కాదు, ఆయనది. ఆయన నివసిస్తున్నాడు కాబట్టి ఆయనకి నేను ఆలయంగా ఉన్నాను. అందుకే ఏమన్నాడు అక్కడ? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఎందుకంత తీవ్రమైనటువంటి మనసు అతనికి కలిగిందయ్యానంటే అతను ఎవరో అతడు గుర్తించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ పిలుపు ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకో అంటాడు భక్తుడు. అంటే నువ్వెవరో నీకు తెలియకపోతే నీ ఆశీర్వాదం ఏంటో నీకు తెలీదు. నువ్వెవరో నీకు తెలియకపోతే నీ కొరకు దాచి ఉంచిన మేలులేంటో నువ్వు చూడలేవు. ఇప్పుడు ఈ భక్తుడు తనకు కలిగినంత తీసివేసేటప్పుడు కూడా అతడు మాట్లాడలే. ఒకటే అంటాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. ఇతడు అంటాడు, నేను చూశాను, నేను ఆశించాను, నా హృదయము తృప్తి పడింది అన్నాడు. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాడు? అతను సంతోషపడ్డాడు, పతనమైపోయాడు. ప్రియమైన వారలారా, దేవునికి అంగీకారంగా మనం మార్చబడ్డ తర్వాత ఒక నిబంధన లేకుండా మనము బ్రతకలేము. మన బ్రతుకు నిబంధనతో కూడిన బ్రతుకు. అంటే ఒక సమర్పణ అనగానే చాలాసార్లు మనం అనుకుంటాం, ఒక సేవ చేయాలంటే, ఒక పని చేయాలంటే సమర్పణ కావాలి. దానికి కాదు, నువ్వు దేవునితో సహవాసము చేయటానికి నీకు సమర్పణ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సురేషయ్యను చూసి చాలామంది సమర్పణ సేవ చేయాలని వచ్చారు. వాళ్ళు లుంగిలు కట్టారు, వాళ్ళు కూడా ప్రతిష్ఠించుకున్నారు. కొద్ది రోజులు ప్రయాణం కాగానే వాళ్ళ బ్రతుకులు బయటపడ్డాయి. నేనంటాను, మనిషిని చూసి సమర్పణ కాదు, వాళ్ళు అలా సేవ చేస్తున్నారని చూసి సమర్పణ కాదు. ఎప్పుడు ఒక మాట అనేవాడు, ఈ సమర్పణ అనేది అది అనుగ్రహమును బట్టి దొరుకుతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని దృష్టికి ఒక అనుగ్రహం పొందినవాడిగా, నీ భక్తి, నీ శ్రద్ధ, నీవు చూపిస్తున్న విశ్వాస క్రియలు ఆయన చూసి ఒక అనుగ్రహం ఇస్తే నువ్వు చేసుకునే ప్రతి దాని మీద ఆ ప్రతిష్టకు దేవుడు ఆమెనంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణతో సేవకొచ్చారు కానీ సమర్పణ కలిగిన జీవితం చేయలేకపోయారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సుఖాలు సంతోషాలు అనిపిస్తున్నారు. ఎవరిని చూసి వచ్చారు? మనిషిని చూసి. అదే మనం చేసే పొరపాటు. అనుగ్రహము కలిగితే తప్ప మనకు ఒక నిబంధన రాదు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుగ్రహం అనేది ప్రభు పిలుపును ఏర్పాటును మనం గ్రహించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు ఒకరోజు దేవుని యొక్క పిలుపు ఏర్పాటును మరిచిపోయాడు. తాను ఇష్టానుసారంగా బ్రతికాడు, ప్రవర్తించాడు. కానీ ఒకరోజు తాను పశ్చాత్తాపడ్డాడు. ఏమని పశ్చాత్తాపడ్డాడంటే, ప్రభువా, నేను మేడ మీద నుండి కిందకు చూసి పాపం చేశానని అనలే ప్రభు దగ్గర. వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు, ప్రభువా నేను మేడ మీద ఉన్నాను, అనుకోని సంఘటన చూసి నేను తప్పు చేశాననలేదు. దేవా, పరలోకమునకు నీకు ఎదుట నేను పాపం చేశాను, దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరు చూస్తున్నారో, ఎవరు నడిపిస్తున్నారో, ఎవరి వారమో గ్రహించాడు. పాపాన్ని ఒప్పుకునే ముందు, పశ్చాత్తాప పడే ముందు మనము దేవుని ఎదుట చేసిన క్రియలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అతడు ఆ మాట అని అంటాడు, నా కంటి చూపు హృదయ ధ్యానము నీకు అంగీకారంగా మార్చబడును గాక. దేవునికి స్తోత్రం. చెప్తాం హల్లెలూయా. అంటే అతడు పాపం చేయడానికి ఏమి? కంటి చూపు, హృదయం యొక్క ధ్యానము, ఆలోచనలు అతని పాపములకు నెట్టాయి. ఇప్పుడు అతడు నిబంధన చేసుకుంటున్నాడేమని? నా కంటి చూపు, నా హృదయ ధ్యానము నీకు మాత్రమే అంగీకారంగా మార్చబడును గాక అన్నాడు. దేవుడు దాన్ని ఆమెనని అతడి పాపాలు క్షమించి అతని సింహాసనాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పశ్చాత్తాపము, మన ఒప్పుకోలు ఎలా ఉండాలంటే, వెనక్కి తిరిగి చూసిన మాట వాస్తవమే. ఆనాడు ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ కొత్త నిబంధన కాలంలో కృప దాగి ఉంది. ఎందుకంటే ఆయన ఒకసారి మాట ఇచ్చాడు, నేను నా జనులను చంపనని. అంటే అవకాశం ఇస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు కదా ఒక మాట, నాగడి మీద చేయి వేసిన వాడు వెనుతట్టు తిరిగి చూడకూడదు. వాడు వెనుకతట్టు తిరిగి చూశాడా, వాని తరపున దేవుడు నియమించిన పంట ఏదైతే ఉందో అది పాడైపోతుంది, అది నాశనం అయిపోతుంది. ఒక కుటుంబాన్ని దేవుడు పిలిచి అతడికి నాగటి మీద చేయి పెట్టే భాగ్యం ఇచ్చినప్పుడు అతడు దున్నుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ ఇంకా వెనుతట్టు తిరగకూడదు. అంటే అర్థం ఏంటంటే, ఆయన సిలువను ఎత్తుకుంటామని, ఆయన సిలువ మోస్తాము అని, ఆయనను ప్రత్యక్షపరుస్తామని, ఆయనను ప్రకటిస్తామని, ఆయనకు నమ్మకంగా జీవిస్తామని, ఆయనతో కలిసి ఉంటామని ఏ ప్రమాణాలు చేశామో ఈరోజు ఆ ప్రమాణములలో నిలిచి ఉన్నామా? వెనుతట్టు తిరిగి చూసి ఉపయోగకరమైన పాత్రలుగా ఉన్నామా, ఉపయోగం లేని వారిగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరొక బిడ్డలు ఉన్నారు. ఒక ఆమె ఓర్ఫా, ఒక ఆమె రూతు. వీరిద్దరూ ప్రయాణము చేస్తూ మధ్యలోనికి రాగానే ఓర్ఫా తన ప్రజల దగ్గరికి, తన దేవుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది. తన ప్రజలు, తన దేవుడు అని ఉంది బైబిల్లో. ఆమె వెళ్ళిపోయేటప్పుడు రూతుతో నయోమి అంటుంది, ఏమనంటే, అమ్మా, నీ తోటి కోడలు కూడా వెళ్ళిపోయింది కదా, నేను ముసల్దాన్ని పెళ్లి చేసుకొని మళ్ళా పిల్లల్ని కానంత శక్తి సామర్థ్యత నాకు లేదు, పైగా నాకు అక్కడ ఏమీ లేదు, నువ్వు ఆమెతో కూడా వెళ్ళు అన్నది. అప్పుడు ఈ రూతు, లేదత్తమ్మా, నేను నీతోనే వస్తాను అన్నది. ఈమె ఏమి చూసి అత్తతో నిబంధన చేసుకుంది? ఎప్పుడన్నా గమనించారా? నయోమి అంటుంది, ఇదిగో తన జనులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆహారం ఇవ్వటానికి అన్న వార్త విని నయోమి బెత్లెహేముకు ప్రయాణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈమె మోయాబు దేశంలో ఉన్నప్పుడు నయోమి తన భర్త చనిపోయినప్పుడు, తన పిల్లలు చనిపోతున్నప్పుడు వాళ్ళకు స్వార్థ చెప్పుండొచ్చు. ఎందుకంటే ఈమె బెత్లెహేము నుంచి వెళ్ళింది, సమృద్ధి కలదే వెళ్ళింది. అక్కడ చెప్పుండొచ్చు, అక్కడ అనేకమైన పంటలు, అక్కడ సమృద్ధికరమైన ఆహారం అన్నీ ఉన్నాయి, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సమృద్ధికరమైనటువంటి జీవితం ఉంది, కానీ నేనే ఇలా వచ్చి నష్టపోయాను అని వీళ్ళకి చెప్పుండొచ్చు. చెప్పినప్పుడు ఈ రూతు గ్రహించింది ఏమిటయ్యానంటే, ఇక్కడ దేవతలు వేరు,
ఇక్కడ మనుషులు వేరు అని ఆమె ఎప్పుడైతే గ్రహించిందో అక్కడ ఆహారము పెట్టే ఆయన రెక్కల కింద బ్రతికితే చాలు అనుకుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తీసుకున్న తీర్మానం ఒకటే, ఆ రెక్కల క్రింద ఆయన నీడలో బ్రతికితే చాలు అనుకుంది. ఈమె అన్నీ చెప్పింది. అక్కడ ఆస్తి లేదు, అంతస్తు లేదు, పిల్లలు లేరు, నీ బ్రతుకు మామూలుగానే ఉంటుంది. ఇన్ని చెప్పినా ఆమె మనసులో ఒక ఉన్నతమైన తీర్మానం ఏమిటంటే, అక్కడ ఆహారం ఉంది, నీవు వచ్చి ఉన్నావు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆమె ఏమని తీర్మానం చేసుకుంది అంటే, ఆమె నయోమి చెప్తూ ఉంటుంది, పిల్లల్ని ఇయ్యలేను, అక్కడ ఆస్తి లేదు నాకు, అక్కడ నిన్ను సుఖపెట్టడానికి ఏమీ లేదు అంటే ఆమె అంటుంది, ఇవన్నీ కాదు, ఆ రెక్కల నీడలో ఉండటానికి వస్తున్నా అన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట కొరకు ఆమె బయలుదేరింది, ఆ తీర్మానంతో నిబంధన చేసుకుంది. అత్త, ఇదిగో అక్కడ నాకు ఆహారం ఉన్నదన్న సత్యం నేను తెలుసుకున్నా, అక్కడ రెక్కల కింద నేను సురక్షితంగా ఉండాలని తీర్మానం చేసుకున్నా, దాని కొరకు నీతో మరణం వరకు నేను మాట తప్పను అని ప్రమాణం చేసింది. దేవునికి స్తోత్రం. ఆ నిబంధననే ఏమీ లేని దాన్ని ఆమెను ఒక యోగ్యురాలిగా మార్చింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నిబంధన లేకుండా కొత్త సంవత్సరంలోకి నువ్వు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు అన్నది నా బోధ. నిబంధన లేకుండా కొత్త బట్టలు వేసుకొని కొత్తదనంతో అనేకమైన కార్యాలు చేస్తూ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించినంత మాత్రమున మేలేమీ జరగదు. కానీ కొత్త సంవత్సరంలో నీకు దాచి ఉంచిన మేలులు ఉన్నాయి. బోయాజు పొలములో నీకు ఆహారం ఉంది. నువ్వు రూతుతో చేసుకునే నిబంధనను బట్టి అక్కడ నీకు సమృద్ధికరమైనటువంటి పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకునే ఒక మార్గం ఉంది. ఏది? నిబంధనను బట్టి. రూతు వెళ్ళేటప్పుడు తెలీదు తాను పోగొట్టుకున్న ఆస్తి సంపాదిస్తానని. రూతుకు తెలియదు అక్కడికి పోయిన తర్వాత తనకంటూ ఒక క్రొత్త జీవితం వస్తుందని. రూతుకు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత బోయాజే ఆమెను ఎదుర్కొంటాడు అని. నిబంధన చేసుకొని వెళ్ళింది. ఆమె చేయవలసిందల్లా దేవుడు చూపించాడు. ఆమె సమృద్ధితో నింపబడింది. ప్రియమైన వారలారా, ఆమె పొందుకునేవన్నీ బోయాజుని. మన ప్రయాస ఎవరి కొరకు? బోయాజు కొరకు. ఆస్తి పాస్తులు పోయినటువంటి సాక్ష్యము, సంపద ఇవన్నీ దొరికినా అక్కడ ఆమెకు బోయాజు దొరికాడు. దేన్ని బట్టి? ఆమె తీర్మానాన్ని బట్టి. ఈ రోజున నూతన సంవత్సరంలో మనకు రావాల్సిన ఆశీర్వాదాలు, మనము ఎదుర్కొనే కార్యాలు, ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండింటి కొరకు మనం చేయవలసింది నిబంధన. నీ ప్రతిష్ట దేవుని అనుగ్రహంతోనే ఆ నిబంధన ఆధారపడి ఉంటుంది. అంటే నీ హృదయాన్ని తెరిచి నీ హృదయంలో ఉన్నదంతా ప్రభు పాదాల దగ్గర పెట్టి, ప్రభువా, దీన్ని నేను నీ ఎదుట నుండి తొలగించుకుంటున్నాను. ఇదిగో నేను కనులతో నేను పాపము చేసినట్లయితే, కన్యకను చూసినట్లయితే, లోకాన్ని ఆశించినట్లయితే, లోకాన్ని కోరుకున్నట్లయితే నేను భ్రష్టుడనైపోతాను. నేను పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోలేను కనుక నిబంధన చేసుకుంటున్నానని మన ప్రాణాత్మ దేహాలను ప్రభుకు అర్పించగలిగితే 2024 నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, లోతు హృదయంలోని తీసేయలేదు, ఓర్ఫా హృదయంలోని తీసేయలేదు. ప్రయాణమై సగం దూరం వచ్చారు, ఉపయోగం లేని జీవితం. కనుక ఈరోజు చివరి ఆదివారం, రేపు నూతన సంవత్సరం. ఈ రెండింటి మధ్యలో ప్రభు మనల్ని పెట్టాడు. గత కాలాలు ఎలా జరిగాయో మనకు తెలియదు. మోసముతోనో, కపటంతోనో, హృదయంలో చేదుతోనో సాగుతూ వచ్చాం. కొద్దిగా ఆశీర్వదించబడ్డట్లుగా, కొద్దిగా పడిపోయినట్లుగా, కొద్దిగా లేచినట్లుగా కొన్ని అనుభవాల మధ్యలో మనం ఉన్నాం. కానీ ఒక శ్రేష్టమైన జీవితం, ఒక ఉన్నతమైన దర్శనంతో కూడిన అనుభవం మనం కావాలంటే మనం ప్రతిష్టతో సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి ఉన్నతమైన కృప ప్రభు మనకు అనుగ్రహించి ఆ తీర్మానంలో ప్రభు మనల్ని నిలబెట్టి ముందుకు నడిపించును గాక.